కొన్ని ప్రేమలు కలవకపోయినా జీవితాంతం గుర్తుండిపోతాయి. ఇది కూడా అలాంటి ప్రేమ కథ. హైదరాబాద్‌లో ఉండే అర్జున్ ఒక సాధారణ మిడిల్ క్లాస్ అబ్బాయి. రోజంతా జాబ్ చేసి, రాత్రిళ్ళు ఒంటరిగా టెర్రస్ మీద కూర్చొని మ్యూజిక్ వింటూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి అతని ఫోన్‌కి ఒక రాంగ్ మెసేజ్ వచ్చింది. "నువ్వు ఇంకా కోపంగానే ఉన్నావా" అని. అర్జున్ రిప్లై ఇచ్చాడు, "సారీ, రాంగ్ నంబర్ అనుకుంటా." అక్కడితో అయిపోవాల్సిన చాట్ ప్రతిరోజు మాట్లాడుకునే ఫ్రెండ్‌షిప్‌గా మారింది. ఆ అమ్మాయి పేరు మేఘన. రోజులు గడిచే కొద్దీ వాళ్ళు ఒకరికొకరు అలవాటైపోయారు. మార్నింగ్ మెసేజ్, నైట్ కాల్, చిన్న చిన్న ఫైట్స్, మళ్ళీ ప్యాచప్. ఇలా అర్జున్ తన జీవితంలో ఫస్ట్ టైం నిజంగా హ్యాపీగా ఫీలయ్యాడు. కానీ ఒక విషయం మాత్రం స్ట్రేంజ్‌గా ఉండేది. మేఘన ఎప్పుడూ కూడా వీడియో కాల్ మాట్లాడేది కాదు. ఎన్నిసార్లు అడిగినా ఒకరోజు సర్ప్రైజ్ ఇస్తాను అని నవ్వేసేది. ఆ రోజు మేఘన చెప్పింది కదా! "రేపు నీ బర్త్‌డే కదా! నీకు ఒక సర్ప్రైజ్ ఉంది." అర్జున్ చాలా ఎక్సైట్‌గా ఉన్నాడు. ఆ రోజు రాత్రంతా నిద్రపోలేదు. అండ్ నెక్స్ట్ డే ఆమె నుంచి ఎలాంటి మెసేజ్ కూడా రాలేదు. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మొదట బిజీగా ఉందేమో అని అనుకున్నాడు. కానీ అలా 2 రోజులు గడిచాయి, 3 రోజులు గడిచాయి. తర్వాత కూడా ఎలాంటి రెస్పాన్సు లేదు. ఒక వారం తర్వాత అర్జున్ ఫోన్‌కి ఒక అన్‌నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. అవతల ఒక మిడిల్ ఏజ్డ్ వుమెన్ ఏడుస్తూ మాట్లాడింది. "నువ్వేనా అర్జున్ అంటే" అని అడిగింది. అతను భయంతో అవును అన్నాడు. ఆమె చెప్పిన మాట విన్నాక అర్జున్ చేతిలోని ఫోన్ ఒక్కసారిగా కింద పడిపోయింది. "మేఘన క్యాన్సర్ లాస్ట్ స్టేజిలో ఉంది బాబు. నిన్ను ఒక్కసారి కలవాలని చాలా అనుకుంది. కానీ నీకు తన బాధ చూపించకూడదు అనుకుంది." అర్జున్ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. ఆమె తల్లి ఒక చిన్న బాక్స్ పంపించింది అర్జున్‌కి. అందులో అర్జున్ ఫోటో స్కెచ్ ఉంది. వాళ్ళు చాట్ చేసుకున్నటువంటి చాటింగ్ ప్రింట్ కూడా ఉంది. ఇంకా అలాగే ఒక లెటర్ కూడా ఉంది. ఆ లెటర్‌లో ఇలా రాసి ఉంది. "నిన్ను చూడకముందే ప్రేమించాను. నిన్ను కలవకుండానే మిస్ అవుతున్నాను. ఒకవేళ నెక్స్ట్ లైఫ్ అంటూ ఉంటే ఈసారి రాంగ్ నంబర్ కాకుండా నీ పక్కనే పుడతాను." ఆ రోజు నుంచి అర్జున్ ప్రతి బర్త్‌డేకి మేఘనాకి నంబర్‌కి ఒక మెసేజ్ పంపుతూనే ఉంటాడు. అది ఏమంటే "ఐ స్టిల్ మిస్ యూ" అని. కానీ ఆ మెసేజ్‌కి మాత్రం ఇప్పటికీ రిప్లై రాలేదు. కొన్ని ప్రేమలు ముగిసిపోవు. మనతో పాటు బ్రతుకుతూనే ఉంటాయి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ లిజనింగ్ మై స్టోరీ. సో స్టోరీ నచ్చితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.